హాయ్ హలో నమస్తే మన తెలుగింటికి ముఖములకి స్వాగతం. ఈరోజు నేను దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డు అదేనండి శనగపిండితో చేసే లడ్డూలు తయారు చేసుకుంటున్నాను. అది మీకు చూపిద్దామని ఈరోజు నేను ఇలా వచ్చానండి. ఇప్పుడు మనం చేసుకుందాం ఈ శనగపిండి లడ్డూలు. అయితే ఈ శనగపిండి లడ్డూల కోసం నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటానండి. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది తయారు చేసే విధానం చూసుకుందాము రండి. ఈ లడ్డు కోసం మనం నెయ్యిని నూనె 2 కలిపి తీసుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 కప్పు అన్నాను కాబట్టి ఒక 1/4 కప్పు వరకు నెయ్యి, ఒక 1/4 కప్పు వరకు నూనె 2 కలిపి తీసుకోవాలి. రెండు కలిపి ఒక 1/2 కప్ అవుతుంది. వీటిని మనం వేడి చేసుకోవాలి బాండిలేసి. ఇప్పుడు మనకి ఈ నెయ్యి మంచిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను అదే కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. రెండు కప్పుల వరకు నేను శనగపిండి తీసుకున్నానండి. ఇది మొత్తం అంతా మనము సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మొత్తం ఇది ఉండలు గట్టకుండా మొత్తం ఈ నేతిలోనే మనము ఈ శనగపిండి అంతా వేపుకోవాలండి. మొత్తం వేయించుకోవాలి. దీన్ని ఎంతవరకు వేయించుకోవాలంటే ఈ శనగపిండి యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇలా మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనకి పిండి మొత్తము ఉడికిపోయినట్టు తెలుస్తుంది. అయితే నాకు స్మెల్ వస్తలేదు, మంచి వాసన వస్తలేదు. అందుకని దీన్ని నేను వేయిస్తున్నాను. అప్పుడే దీంట్లోకి నేను కొంచెము పసుపు వేసుకోవాలండి, కొద్దిగానే. ఎందుకంటే ఇది మంచి కలర్ వస్తుంది ఈ లడ్డూకి. అందుకని కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి ఎల్లో షేడ్ వచ్చి లడ్డు అందంగా కనిపిస్తుంది మనకి. అందుకని కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ వేయిస్తున్నాను. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టి వేయిస్తూనే ఉండాలి. ఎక్కడ ఆపకూడదండి. ఆపితే మళ్ళీ పిండి మాడిపోతుంది, అప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం స్మెల్ అయితే మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి. అట్లనే కాకుండా ఇంకో విధంగా కూడా ఇది ఎట్లాగా వేగిందో అని తెలుసుకోవడానికి చిన్న చిట్కా ఒకటి ఉన్నదండి. దీంట్లోకి కొన్ని నీళ్ళు ఇలా వేస్తే నీళ్ళు అన్నవి ఇలా బుడగలాగా పైకి వస్తాయి. అంటే ఇది అయిపోయినట్లు లెక్క. నీళ్ళు అన్నవి ఇలాగ రాకుండా ఉంటే కనుక మనకి పిండి ఇంకా అవ్వలేనట్లు లెక్క. ఇప్పుడు ఇలా వచ్చిందంటే పిండి అంత అయిపోయినట్లు లెక్క ఇది. ఇప్పుడు దీన్ని నేను 1 నిమిషం ఇంక తడంతా పోయే వరకు ఉంచుకొని స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేస్తాను. స్టవ్ బంద్ చేసేసి ఇది కిందకి దించేసుకుంటున్నానండి. అయితే ఇది కిందకి దించినా కూడా 1 నిమిషం 2 నిమిషాలు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే ఈ బాండి యొక్క వేడికి మళ్ళీ అది కింద మాడిపోయినట్టు అవుతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ మళ్ళీ తయారు చేసుకుందాము. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి షుగరు 1.5 కప్పు తీసుకోవాలండి. ఎందుకంటే 2 కప్పులు బేసిన్ తీసుకున్నందుకు. ఇది కూడా ఈ షుగరు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చాలా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అయితే నేను పౌడర్ చేసుకునేటప్పుడే ఒక 4-5 యాలకులు కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇంకొక 1/2 కప్పు 1.5 కప్పు. ఇప్పుడు ఇది మొత్తము ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మీకు చూడండి ఇది పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ కాదండి. కొంచెం ఈ వేడికి ఈ షుగర్ అన్నది కరిగి మళ్ళీ మెత్తగా అవుతుంది. అందుకని ఏమీ టెన్షన్ ఏమీ పడనవసరం లేదు. ఒకవేళ మనకి ఏమైనా పలచగా అయినా కూడా కొంచెము మైదాపిండి అన్నది వేడి చేసి మళ్ళీ దాన్ని కూడా వేయించుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. ఒకవేళ గట్టిగా అయిపోతే కనుక నెయ్యి ఎక్కువ కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోవచ్చు. అందుకని కొంచెం పిండి అటు ఇటు అయినా కూడా మీరేమీ టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్నాక మనము కొంచెం చల్లారనిద్దాం. ఎందుకంటే చేతితో కలుపుకోవడానికి ఇది కాలుతుంది కాబట్టి.
అప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకుందాం. అప్పుడు ఇప్పుడు ఈ పిండినంతా కొంచెం చేతితో మొత్తం కలుపుకుందాము, ఉండలు లేకుండానే. ఇంతేనండి, ఇది మొత్తం కలిపేసుకున్నాము ఈ పిండినంతాని. ఇప్పుడు దీన్ని మనము లడ్డూల కింద చుట్టుకోవడమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కింద లడ్డూలు చేసుకోవాలి. లడ్డు చేసినప్పుడు కూడా చూడండి, ఇలా ఉండ చుడుతున్నప్పుడే మనకి నెయ్యి అన్నది ఇలా పైకి వస్తూనే ఉంటుంది మంచిగాని. మరి ఏమి గట్టిగా సున్నుండలు చుట్టినట్టు అంత గట్టిగా ఏమి చుట్టిన అవసరం లేదండి. ఇలా స్మూత్గా చూస్తే సరిపోతుంది. మరి మనం సున్నుండలు చేస్తాం కదా, అంత గట్టిగా ఏం చేయనవసరం లేదు. చూడండి ఎంత మంచి స్ట్రక్చర్ వచ్చిందో, మంచి షైనింగ్గా నిదానంగానే ఉండంతా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంతేనండి, మన లడ్డూలు రెడీ అయిపోయినట్టే. ఇట్లానే మొత్తం అన్ని లడ్డూలు రెడీ చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము ఏ పాకము ఏమీ లేకుండా మనము ఈ లడ్డూల్ని రెడీ చేసుకోవచ్చు. ఇవి స్వీట్ షాప్లో చేసే లడ్డూల కన్నా బాగుంటాయి అంటారు, కానీ దానికన్నా మనకి చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్లో ఉన్నవైతే వాళ్ళు ఏ టైపు క్వాలిటీ వాడతారో ఏంటో తెలియదు కదా. మనం అనుకో అన్ని మంచి క్వాలిటీలు చూసి తీసుకుంటాం కాబట్టి మన స్వీట్స్ ఆ షాపుల్లో ఉన్న వాటికన్నా చాలా టేస్టీగా మంచిగా వస్తాయండి. మీరు కూడా ఈ దీవాళీకి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లాగా ట్రై చేసి చూడండి.